తను ప్రేమించిన అమ్మాయి కోసం ఊరంతా గుర్తించడానికి సర్పంచ్గా పోటీ చేస్తాడు. ఆ పోటీలో గెలిచాడా లేదే అనేదే బూట్కట్ బాలరాజు మూవీ స్టోరీ. ఈ మూవీలో సోహెల్ హీరోగా నటించాడు. సోహెల్ చాలా బాగా నటించాడు. హీరోయిన్గా నటించిన మేఘలేఖ కూడా బాగానే నటించింది. పర్వాలేదు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంద్రజాకి ఒక మంచి పాత్ర వచ్చింది. ఇంద్రజ కూడా చాలా అంటే చాలా బాగా నటించింది. ఈ మూవీలో చాలామంది కామెడియన్స్ ఉన్నారు. సునీల్, సద్దాం, ముక్కు అవినాష్ ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ మూవీలో కామెడీ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఆ మూవీ ఎటువంటి స్టోరీ అయినా స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకుంటే మూవీ చాలా బాగుంటుంది. కానీ ఈ మూవీ స్క్రీన్ ప్లే బాగాలేదు. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీ కోనేటి. స్క్రీన్ ప్లే బాగాలేదు అండ్ చూస్తున్నంతసేపు రొటీన్గా అనిపిస్తుంటుంది. మూవీ ఎలాగున్నా స్టోరీ, డైలాగ్ విషయంలో కొంచెం కొత్తగా రాసినా బాగుండు. అవి కూడా రొటీన్గా ఉంటాయి. మూవీలో కొత్తదనం ఏం లేకపోవడంతో బోర్ కొడుతుంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరేలియో. అతనిచ్చిన పాటలు కూడా యావరేజ్గా ఉన్నాయి అండ్ ప్రొడక్షన్ వర్క్, ఆర్ట్ డిజైన్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. ఈ మూవీకి ఏదైనా ప్లస్ ఉందంటే అది శ్యామ్ కే నాయుడు. సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. బడ్జెట్ తక్కువ అయినా చాలా పెద్ద సినిమాగా, మంచి రిచ్ సినిమాగా చూపించాడు. ఈ మూవీకి అదే మెయిన్ ఎసెట్. సో ఈ మూవీలో ఇంతకు మించి చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. సినిమాకి రండి, మమ్మల్ని ఆదరించండి అని వేడుకోవడం ముందు కంటెంట్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇవేమీ పట్టించుకోకుండా సినిమాని ఎవరు చూడట్లేరు. బిగ్ బాస్ అప్పుడు సోహెల్ అని కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు మాత్రం ఎవరు సినిమాని చూడట్లేదని ఆడియన్స్ అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. Thank you for watching. Do subscribe, like this video and share.